9.5 బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా సుసంపన్నమైంది. దేశంలో ఆర్థిక పరిపుష్టి గల రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. 2014 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేసిన మాట వాస్తవం. కానీ చేసిన అప్పుకు విలువకు 16 రెట్ల సంపదను సృష్టించింది. తాజా లెక్కల ప్రకారం పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో సబ్సిడీలకు అయ్యే ఖర్చు కేవలం 12.4%. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనంలో గణాంకాలే ఇందుకు నిదర్శనం. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణను అప్పుల పాలైందని గోబెల్స్ ప్రచారం చేస్తుంది. తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తప్పుడు లెక్కలతో శ్వేతపత్రం డ్రామాలు ఎందుకు ఆడుతున్నది? కాంగ్రెస్ సర్కార్కు వత్తాసు పలుకుతూ సోషల్ మీడియాలో తెలంగాణ అప్పులపై దుష్ప్రచారం ఎందుకు సాగుతున్నది? 6 గ్యారంటీలను అటకెక్కించేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదా? తెలంగాణలో పన్నుల రాబడి దండిగా ఉన్నప్పటికీ సంక్షేమం విషయంలో కాంగ్రెస్ మనసు ఒప్పడం లేదా? తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితి, సబ్సిడీల ఖర్చుకు సంబంధించిన లెక్కలను చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గత 6 ఏళ్లలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సబ్సిడీల రూపంలో పెడుతున్న ఖర్చు విలువ గణనీయంగా పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల సొంత రాబడి నుంచి రాయితీల కోసం దాదాపు 20% ఖర్చు పెట్టాలని ఈ కథనం వెల్లడించింది. ఈ జాబితాలో ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్ ట్యాక్స్ రెవెన్యూలో రాయితీల వ్యయం 92.7%గా ఉంది. ఆ తర్వాత 67.4%తో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో 2.7% సబ్సిడీల వ్యయంతో కేరళ అట్టడుగున ఉంది. ఈ కథనం ఆధారంగా పరిశీలిస్తే తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉందన్న విషయం అర్థమవుతున్నది. తెలంగాణ ట్యాక్స్ రెవెన్యూపై సబ్సిడీల భారం 12.4%గా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై రాయితీల భారం తక్కువగా పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం. కానీ వాస్తవాలకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కార్ అప్పుల పేరుతో గారడి చేస్తున్నది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఇది అక్షర సత్యం. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. చేసిన అప్పుల కంటే ఇది 16 రెట్లు అధికం. అందుకే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేసినా రాష్ట్ర రెవెన్యూపై పడే భారం తక్కువగానే ఉంది. తాజాగా ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో సబ్సిడీల రూపంలో చేస్తున్న ఖర్చు, పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంలో 12.4% మాత్రమే. అంటే వస్తున్న రాబడిలో 25 వంతులో సగం మాత్రమే. కానీ వాస్తవాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో అప్పుల రాజకీయం చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్షతో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా కుట్రలకు తెగిస్తున్నది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచింది. గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,015 కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులనే తప్పుగా చిత్రీకరిస్తున్నది. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ అసెంబ్లీ సెషన్స్ లో శ్వేతపత్రం పేరుతో డ్రామాలు ఆడింది. తప్పుడు లెక్కలతో కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు విఫల యత్నం చేసింది.
కానీ అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో సైతం కాంగ్రెస్ సర్కార్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. తెలంగాణ అప్పుల పాలైందని, ఆర్థిక స్థితి బాగాలేదని అవాస్తవాలను వైరల్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ డ్రామాలను ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, సృష్టించిన సంపదపై సమగ్రమైన లెక్కలను కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. ఈ దెబ్బకు వాస్తవాలేంటో ప్రజలకు తెలిసిపోయాయి. శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి, అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలాకోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ శ్వేతపత్రం. మా ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే 389 మైనస్ 72,658 తీసుకుంటే 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం నాటకానికి ఎందుకు తెరతీసిందో ప్రజలకు అర్థమైపోయింది. 6 గ్యారంటీలను అటకెక్కించేందుకే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంటే ఎంసీఆర్హెచ్ ఆర్డీలో కొత్త సీఎం క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారు? న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు? 100 రోజుల్లో 6 హామీల అమలుకు మీ ప్రాధాన్యత ఎందుకు లేదు అని పలువురు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైట్ పేపర్ రాజకీయాలతో అసెంబ్లీలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పైచేయి సాధించింది. నిజంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే వారే స్వయంగా దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.